హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను చెప్పబోతున్నాను బటర్ చికెన్. ఈ బటర్ చికెన్ రెసిపీని పంజాబీ స్టైల్లో గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండే విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా చికెన్ని క్లీన్ చేసుకునేసి దానిలో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ మైదా, మీ రుచికి సరిపడే కారం, ఇక సాల్ట్ వేసుకొని ఒక సగం నిమ్మకాయ చెక్కని పిండుకునేసి మొత్తం అన్నిటినీ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్ని పక్కకు పెట్టుకుని టమాటోస్ని ఫ్రెష్ ప్యూరీ చేసుకోవాలి. ఈ టమాటోస్ మగ్గి చల్లారిన తర్వాత ఈ విధంగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి. ఇక స్టవ్ పైన ప్యాన్ పెట్టి దానిలో బటర్ వేసుకునేసి ఈ బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత 2 బగారా ఆకులను వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. కొద్దిసేపటికి కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ పేస్ట్. అప్పుడు ఇక కొద్దిగా పసుపుని వేసుకుని ఒక్కసారి కలుపుకొనేసి ముందుగా రెడీ చేసుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకుని కొంచెం సేపు కుక్ చేస్తే ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది కదా. అప్పుడు ఇక కాజు పేస్ట్ని వేసుకోవాలి. ఇది జీడిపప్పుని 15 మినిట్స్ పాటు వేడి నీళ్ళు నానబెట్టేసి చేసిన పేస్ట్ ఇది. దీన్ని వేసుకుని కలుపుకొని దీన్ని కూడా కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేస్తున్నాను. ఇక ఈ చిల్లీ పౌడర్ అంతటిని ఒక్కసారి కలుపుకునేసి లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇక ఒక 2 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ పై నుంచి కిందికి పెట్టుకునేసి పాలను యాడ్ చేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలు. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం 1.5 కప్ పాలు, ఇక 2 కప్స్ వాటర్ని వేసుకునేసి అంతటిని ఈ విధంగా కలుపుకొని మొత్తం అంతా కలిసిన తర్వాత తిరిగి స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుని లో ఫ్లేమ్లో మసాలాలు యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి సాల్ట్ని యాడ్ చేయాలి. ఇక టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా షుగర్ని వేసుకునేసి ఒకసారి అంతటిని కలుపుకొని ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి. ఇక ఈ చికెన్ అంతటిని వేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేస్తే పీస్ అనేది బాగా కుక్ అవుతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగా వస్తుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసే ముందు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకునేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేసుకోవాలంటే కొద్దిగా క్రీమ్ని యాడ్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేస్తే బటర్ చికెన్ రెడీ అయిపోతుంది. ఇక రెడీ అయిన బటర్ చికెన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకునేసి చపాతీస్లో, రోటీస్లో కానీ కాంబినేషన్ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి బటర్ చికెన్ తయారు చేసే విధానం. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.